తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు ఉధృతమవుతున్నాయి. పగలు రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న 3 నెలల పాటు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏపీలో రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తా తీర ప్రాంతంలో గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత వాతావరణం నెలకొంది. తాజా వెదర్ అప్డేట్స్ను మా ప్రతినిధి అనిల్ విశాఖ నుంచి అందిస్తారు. ఇప్పటికే దరిదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావాలంటేనే జనం బెంబేలెత్తిపోయేటువంటి వాతావరణం కల్పిస్తుంది. పూర్తిగా రాయలసీమతో పాటు కోస్తా ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రానున్నటువంటి 3 నెలల పాటు అంటే ఏప్రిల్ నెల ప్రారంభ దశ నుంచి పూర్తిగా మే నెలను తలపించేటువంటి వాతావరణం ఉంటుంది. వడగాల్పుల తీవ్రత కూడా ఉండనున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే వడగాల్పులు వీచేటువంటి మండలాల జాబితాను కూడా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైతే రానున్నటువంటి ఈ 3 నెలల్లో పూర్తిగా క్రమంగా 5 డిగ్రీలు సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు చూసేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఫీల్ లైక్ టెంపరేచర్ కూడా ఉండనున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కోస్తా తీర ప్రాంతంలో కూడా గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత వాతావరణం కనిపిస్తూ ఉంది. వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే అత్యధికంగా చూసుకున్నట్లయితే కనుక రాయలసీమలో ఉన్నటువంటి నంద్యాల జిల్లాతో పాటు ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 1-2 రోజులు అంటే ఏదైనా సిస్టమ్ వస్తే తప్ప మిగతా అన్ని రోజులు కూడా పూర్తిగా ఈ 3 నెలల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. 100 ఏళ్ల కాలంలో ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ సాగర్ తీరం నుంచి.